హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయిన తర్వాత పిల్లలందరికీ కూడా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ప్రభుత్వం నుంచి ఇక్కడ తెలంగాణలో. అయితే దానిపైన కేసీఆర్ గారి యొక్క బొమ్మ ఉందని చెప్పేసి ఇచ్చిన పుస్తకాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. అంటే వెనక్కి తీసుకుని మళ్ళీ కొత్త పుస్తకాలు పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొత్త పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో దీనిపైన చాలా మండిపడుతున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఇప్పటి వరకు ముద్రించిన పుస్తకాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటే అన్ని ముద్రించినంత కూడా వేస్ట్ అవుతుంది కదా, ప్రజల యొక్క ధనం కూడా వేస్ట్ అవుతుంది కదా, ఆలోచించట్లేదు అని చెప్పేసి చాలా మంది మండిపడుతున్నారు. సో దాని గురించి మీరేం మాట్లాడారు? ఇట్లాంటి అంశాలు రెండు కోణాల్లో చూడాలండి. అంటే రెండు వెర్షన్స్ ఉంటాయి. ఏంటంటే మొదటిది, కేసీఆర్ గారు బుక్స్ ముద్రించారు, బాగుంది. దాని మీద బుక్స్ కు సంబంధించిన నా చిన్నతనంలో ఇంతకుముందు ఏకఛత్రాధిపత్యం నడిపించిన కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ బొమ్మ, గాంధీ గారి బొమ్మలే ఉండేవి కాదు. ఒకవేళ గాంధీ గారి బొమ్మ ఉంటే జాతిపిత కాబట్టి అందులో ఆయన గురించి ఏదైనా లెసన్ ఉంటే అప్పుడు కవర్ పేజ్ ఆయన బొమ్మ ఉండేది, లేకపోతే ఉండేది కాదు. సైన్స్ ఉంది, సైన్స్ సంబంధించి కొంచెం ప్రాక్టికల్స్ ల్యాబ్ ఏదో ఉన్నట్టు ఒక బొమ్మ. సోషల్ ఉంది, ఒక వరంగల్ కిల్లాది లేదా చార్మినార్ బొమ్మ, లేదంటే లేపాక్షి నంది, అట్లా ఏ బొమ్మలు ఉండేవి. అంతేగాని ఈ నాయకుల బొమ్మలు ఉండేవి కాదు. మరి ఈయన నాయకులు వీళ్ళు బొమ్మలు వేసుకోవడం, ఈ పైత్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అది కరెక్టేనా? లేదంటే వీళ్ళేమో ఫ్రీగా ఇచ్చేస్తున్నారా? లేదంటే వీళ్ళు పాకెట్లోంచి మనీ పెట్టుకొని ఇస్తున్నారా? లేదు కదా. అంటే ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, ఏదో డీమార్ట్ అని తీసుకోండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు మన క్యారీ బ్యాగ్ తీసుకోలేదంటే ఆ క్యారీ బ్యాగ్ ఎంత 16 రూపీస్ 24 రూపీస్ ఏదో చెప్తాడు వాడు. సరే వేసేసే బాబు అంటాం. వేసేస్తే దాని మీద వాడి పేరు ఉంటుంది. పైసలు ఎవరివి? మనవి, మనం పే చేస్తున్నాం, వాడి పేరు ఉంటుంది ఆ బ్యాగ్ మీద. సో ఇట్లా కొంతమంది ఎలిగేషన్ తీసుకొచ్చారు, మేం పైసలు పెట్టి మేం కొనుక్కుందని నీ పేరేంటి కదా. ఇప్పుడు ఈ బుక్స్ అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాను, దీని కంపారిజన్ గుర్తుపెట్టుకోండి. మరి బుక్స్ ఇవి కానీ మొన్నటి వరకు ఆంధ్రాలో కూడా ఎవరు పాస్ పుస్తకం మీద, ల్యాండ్ కి సంబంధించి పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. అంటే ఆ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఆయన ఫ్రీగా ఇచ్చాడా? లేకపోతే ఆయనదా అది? మరి ఆయన పుస్తకం, ఆయన ఫోటో ఏంటి? ఎక్కడిది పైత్యం? ఇప్పుడు ఈయన బుక్స్ కొట్టించారు అంటే నేనే నెక్స్ట్ సీఎం ఉండిపోతానని ఫీల్ అయ్యాడు ఆయన. అలాగే తమిళనాడులో జయలలిత గారు అమ్మ అమ్మ అంటారు ఆవిడ గవర్నమెంట్ ఉంది, ఓకే. ఆ తర్వాత ఆవిడకి అనారోగ్యమైనప్పుడు పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా చేశారు, బాగుంది. ఆవిడ స్కూల్ పిల్లలకి ఇచ్చిన కిట్లు కానీ, మహిళలకు ఇచ్చిన కిట్లు కానీ అన్నిటి మీద అమ్మ బొమ్మే. లక్కీగా స్టాలిన్ లాంటి వ్యక్తి ఏం చేశారు, వచ్చి సరే ఉండండి, ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదు అని చెప్పి అవే పంపిణీ చేసేయండి అని చెప్పాడు. అసలు ఆ బొమ్మలు ఎందుకు వెయ్యాలి? మీరు ఏమైనా ఫ్రీగా చేస్తున్నారా, లేదా మీ పాకెట్లోంచి పెడుతున్నారా? కాదు కదా. సో అది ఆ వెర్షన్ ప్రకారం చూస్తే అది తప్పు. వద్దు, మీ బొమ్మలు ఎందుకు వేసుకుంటారు? మీరేం జాతిపితలా? కాదు కదా. మరి అలాంటప్పుడు ఆ వెర్షన్లో తప్పు అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని తప్పు కాదు. నెంబర్ 2 ఒక వెర్షన్. రెండో వెర్షన్లో స్టాలిన్ గారి లాగా, లేదా ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు, జగనన్న కిట్లు ఏవో వచ్చారట, పిల్లలకి ఇచ్చే కిట్లు, వాటి మీద జగన్ ఫోటోలు ఉన్నాయంట. మరి ఆయన పాకెట్లో ఉంది ఇచ్చాడా? ఆయన ఫోటోలు ఎందుకు? సరే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఎందుకులే బాబు గారు, సో ఉన్న వరకు అలాగ ఇచ్చేసేయండి అని చెప్పారట. అదే ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన కట్టిన బిల్డింగ్లే కూల్చేశాడు కదా, ఆయన కిట్టు మీద చంద్రబాబు గారి ఫోటో ఉంటే ఊరుకుంటాడా? ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ లో అంతా ఎల్లో కలర్ లో పెట్టారు, పునాలు అనుకున్నాం. తీసి రాజన్న క్యాంటీన్ పెట్టు, మొత్తం అన్నా క్యాంటీనే లేపేయాలా? కాదు కదా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు, ఒక వెర్షన్ లో అది కరెక్ట్, ఒక వెర్షన్ లో ఇది కరెక్ట్. అరే మీరు ఇట్లా తీసేసి ప్లెయిన్ గా ప్రభుత్వానికి సంబంధించిన ఒక రాజముద్ర ఇంకేదో పెట్టండి, ఒక చార్మినారో, లేదా ఇప్పుడు రాజముద్ర మార్చారు, అమరవీరుల స్తూపం పెట్టారు, ఆ అమరవీరుల స్తూపం పెట్టేసి ఇవ్వచ్చు కదా బుక్స్. కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇవ్వడం ఏంటి? అది కరెక్ట్ కాదు. ఒక వెర్షన్లో ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏమనుకుంటుంది వీరు, అరే ఉంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మరి ప్రజాధనం దుర్వినియోగం అయితే ప్లెయిన్ గా ఇవ్వచ్చు కదా బుక్స్ ని. మరి ఎక్స్ట్రాగా కేసీఆర్ ముఖం ముద్రించాలంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా అవుతుందిగా.
ఒక బుక్ ప్రింట్ అవ్వడానికి 4 రూపాయలు అవుద్ది అనుకుందాం బల్క్ లో. దాని కవర్ పేజ్ ప్లెయిన్ గా ఇచ్చేస్తే వాడే ఎక్స్ట్రా ఛార్జ్ చేయడు. లేదు ప్రతి బుక్ మీద కూడా కేసీఆర్ గారు బొమ్మ రావాలంటే ఆ బొమ్మకి ప్రింటింగ్ మరి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాడా లేదా? కనీసం ఇంకో రూపాయలు తీసుకుంటాడు ఆ బుక్ కి. మరి అప్పుడే అది ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు యాజిటేషన్ తీసుకోవడానికి వీల్లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, కేసీఆర్ 2 బుక్స్ ఉంటే ఉండియండి, మళ్ళీ వెనక్కి తీసుకొని ఇంకోటి ఇవ్వడం ఏంటంటే, అసలు మీ ముందు ఎందుకు ప్రింట్ చేయించారంటారు వీళ్ళు. ఏది కరెక్ట్? ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటారు? అసలు బుక్ల మీద పాలిటిక్స్ ఏంటి? పొలిటీషియన్ అసలు నేమ్స్ ఎందుకు ఉండాలి? అదే అంటున్నాను. ఈ పైత్యం ఎవరు లేపాడు కానీ ఆ పైత్యం అంటే నా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోవాలి అంటే వీడు తినడం ఆపడు, అలా చేయడం ఆపడు. అలా అనుకున్నందుకే ఒకరిని ఆల్రెడీ కూర్చోబెట్టారు ఆంధ్రాలో. ఇక్కడ కూడా కూర్చోబెట్టారు కదా, ఇక్కడ కూడా కేసీఆర్ గారిని కూర్చోబెట్టేశారుగా. 2 సార్లు వచ్చారు, 3వ సారి కూడా నేనే వస్తానని కాన్ఫిడెన్స్ ఉన్నారు ఆయన. ఏమైంది? ఆంధ్ర అంటే మరి ఇంకా దారుణం లేడు, వేరే విషయం. అంటే కేసీఆర్ గారు ఇక్కడ అంత దారుణంగా అయితే ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం అవేం చేయలేదు ఒక విధంగా. అవి జెన్యూన్ పాలిటిక్స్. విమర్శించవచ్చు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అమ్మల్ని చెల్లెల్ని వాళ్ళని కూడా ఆడు ఆడ సన్నాసి యదవ ఇట్లాంటివి లేవు కదా ఇక్కడ తెలంగాణలో. కానీ అంటే అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ నేనేమంటానంటే అసలు అలా ముద్రించడం ఎందుకు? ఎప్పుడు మీరే ఈ దేశాన్ని పరిపాలించే చక్రవర్తులా మీరే ఉండిపోతారా? ఉండరు కదా. అలాంటప్పుడు ఎందుకు ముద్రించడం? ఇప్పుడు చూద్దాం, రేవంత్ రెడ్డి గారు కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నారన్నారు. మళ్ళీ ఇచ్చినప్పుడు ఏ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పెట్టకూడదు. మీకు అర్థమవుతుందా? లేదా సోనియా ముర్దో ఎవరిదో పెట్టకూడదు. ప్లెయిన్ గా ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ సింబల్స్, యాంబ్లమ్, లేదా ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారిది, ఒక కాళోజీ గారిది, అట్లాంటి బొమ్మలు పెట్టండి. అది కూడా ఎప్పుడు లోపల పాఠ్యాంశాలు వీళ్ళ పేర్లు ఉండాలి. అట్లా తప్పులేదు. అంతేగాని ఒక ప్రజెంట్ ట్రెండ్ లో నడుస్తున్న దేశ రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టి, ఇప్పుడు ఇంకోటి సబ్జెక్టు అంటే అది ఎలిగేషన్ అవుతుందేమో కానీ, విగ్రహాలు కూడా ఎక్కడికక్కడ ఎవరు వాళ్ళు పెట్టేస్తున్నారుగా విగ్రహాలు. రోడ్డు మధ్యన అదొక ట్రాఫిక్. అవి తీస్తే అది పెద్ద గొడవ. ఇవాళ రేపు అంబేద్కర్ గారి విగ్రహం, గాంధీ గారి విగ్రహం కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అవి చిన్నవైపోతున్నాయి ఈ విగ్రహాల ముందు. ఆ పేర్లు అనవసరం ఎవరు పెట్టినా వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. వీళ్ళు ఎంత ఉంటున్నాయి, బాహుబలి సినిమా ఇంటర్వ్యూల్ సీన్ లాగా. ఈ ఒరిజినల్ గోల్డ్ది చిన్నదే ఉంటుంది, బాహుబలిది మాత్రం పెద్ద గ్రాఫిక్స్ లో పెద్ద చూపిస్తాడు కదా. అలాగా గ్రాఫిక్స్ లో వీళ్ళు పెద్ద ఉన్నాయి, అసలు నాయకులు మాత్రం చిన్నవే ఉన్నాయి. మళ్ళీ అది కూడా అంబేద్కర్ గా వేలు ఊరిపోయి ఉంటుంది, ఒక పక్క బుక్ ఊరిపోయి ఉంటుంది, దాన్ని ఎవడు పట్టించుకోడు. మళ్ళీ గాంధీ గారిది అయితే ఇంకా దారుణం, దానికి క్లీన్ కూడా చేయడు. ఈ విగ్రహాలు పెట్టించుకోవడము, బుక్స్ మీద ప్రింట్ చేయించుకోవడము, అసలు ఈ పైత్యం పోవాలండి. పోతే తర్వాత మాట్లాడుకుందాం, ఈ ప్రజాధనం దుర్వినియోగమా, ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటనేది. ఓడిపోయిన తర్వాత సహజం ఇలాంటి జరుగుతుంటాయని మళ్ళీ ఇదవ్వాలి కదా, అది కూడా ఎక్కడ లేదే. సో ఎవరెవరైతే ఎక్కువగా అత్యుత్సాహంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోనీ విమర్శించమని చెప్పుంటారు, విమర్శించమంటే మరీ గాడిదికి వచ్చినట్టు ఆడొక సన్నాసి, ఆడొక 420 ఇట్లాంటి మాట్లాడమని చెప్పున్నాడు కదా ఆయన. వీళ్ళు మసాలాలు యాడ్ చేసి ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా పైగా తప్పు చేసినప్పుడు మనం అంత బిదిగా మాట్లాడకూడదు. మనం తప్పు చేయనప్పుడు ఎంతకైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అసలే హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారు ఏమో చూడాలి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, గెలిచిన తర్వాతే ఫస్ట్ వాళ్ళకి దిశానిర్దేశం చేసింది ఏంటంటే, మనకిది బాధ్యత, మనం గొడవలకు పోవద్దు, ఎవరిని రెచ్చగొట్టద్దు, గత ప్రభుత్వంలో అలా జరిగాయి కదా అని మళ్ళీ ఇప్పుడు మనం అలాంటివి చేయడానికి సిద్ధంగా లేము, మనం చెయ్యొద్దు. మన మీద ఎంతో నమ్మకంతో ఇది ఇచ్చారు, బట్ తప్పు చేసినోని వదలొద్దు. కానీ మీరు ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కదని మనం రివర్స్లో వెళ్ళి వాళ్ళ మీద పడడం, దండయాత్రలు చేయడం లాంటివి చేయకూడదు అన్నట్టుగా ఆయన ఎప్పుడో దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు గారు కూడా ఒకవేళ వాళ్ళు కవ్వింపు చర్యలకు పూనుకుంటే మీరేమి కవ్వింపు చర్యలు చేయొద్దు, లేదా ప్రభుత్వం మందే ఉంది కదా అని మీరు ఏమి చేయొద్దు అని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళకముందు ఈ మాట కాబట్టి చూద్దాం వీళ్ళు వెర్షన్. ఎందుకంటే చంద్రబాబు గారు జగనన్న కిట్ల మీద ఆయన ఫోటో ఉన్నా అలాగే ఉంచండి, అవే ఇచ్చేయండి అని చెప్పారు. కానీ వద్దు మార్చేసి నా ఫోటో పెట్టండి అని ఏమనలేదుగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.